డాంబర్ రోడ్డు పోచంపల్లి సమ్మక్కల గద్దెల వరకు వేస్తా అని హామీ ఇచ్చిండు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఎండాకాలంలో తుమ్మలు ఉన్నాయి అన్న. కనీసం నేను నా పేరు వెల్పుల సంపద, నేను ఎమ్మెల్యే విజయన్న గెలవాలని మలయాళ ఊరు ఎవరినైనా తెలుసుకోరు. ఈ పోచమ్మ గుడికి అడిగి నేను మొక్కుకున్నా. మాకు పేదలకు సహాయం చేస్తాడు అన్నట్టుగా కాలువ నీళ్ళు వస్తాయి. ఊళ్ళో బస్సు కూడా గతి లేదు. మా మలయాళకు మోడల్ స్కూల్ దాకా వస్తున్నాయి, అటే పోతున్నాయి. అన్న మాకైనా సహాయం చేస్తా అని పోచమ్మ గుడికి అడిగిన. ఈ రోజున మేము చేనులో పోతే దాటడానికి ఆ పైపులు కొట్టుకుపోయే, వేసిన పైపులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. 2 నెలలు అవుతుంది. సర్కారు తుమ్మలు వీకిరన్నా అని మేము ఫోన్ల ద్వారా చెప్పినాం. ఇక్కడ లోకల్ లీడర్లను కలిసి మాట్లాడినాం. ఎంత 2 నెలల నుండి కనీసం స్పందన లేదు. ఇలా మేము చేనులో పోయి అటు పోగా వర్షం లేదు, మళ్ళీ రాగా ఇప్పుడు వర్షం తయారైంది. మేము చచ్చే ప్రమాదంలో ఉన్నాము. ఇక్కడ మంది పొరుగు రోజులు వచ్చిర్రు, వాళ్ళు చచ్చిపోతా అంటారు. ఈ మా సమస్య తీరేదన్నాడు, మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? ఇక ఎల్లకాలం మాకు ఇదే బతుక. పోచంపల్లి డాంబర్ రోడ్ అన్నారు. డాంబర్ రోడ్ కాకుండా కనీసం తాత్కాలికంగా ఈ ఒర్ర పైన మరమ్మతు చేసి సర్కారు తుమ్మలు వీకి ఈ సాపు చేసి ఇప్పటి తాత్కాలికంగా చేసి డాంబర్ రోడ్ వరకు చేస్తారో చేయరో తెలియదు, కానీ ఇప్పటి వరకన్నా చేయరా? మా బతుకులకి ఇంతేనా? ఇక మేము మారయా? మలయాళ అంటే నా పుట్టినూరు. మలయాళతో నేను ఇక్కడి నుంచి నాకు ఓట్లు ఎక్కువ పడతానని ఆ వాగ్దానం ఇచ్చిన ఎమ్మెల్యే ఈరోజు మా మలయాళ అంటే దేకుడే లేదు. కనీసం ఒక బస్సు సౌకర్యం లేదు. ఊళ్ళే సీసీ రోడ్లు కనీసం మంచిగా లేవు. మాకు చేసింది ఏమిటి, ఇంకా చేయబోయేది ఏమిటి? ఇంకా మీరు ఏం చేస్తారని మాకు గ్యారంటీ ఉన్నది. అన్న ఇప్పటికైనా దండం పెడతానా విజయన్న, నువ్వు ఊళ్ళో మలయాళ ఊళ్ళో ఎవరన్నా తెలుసుకో. నీకోసం నేను పోచమ్మ గుడికి అడిగినా. ఇప్పుడైనా మీరు ఏమన్నా దయదలిచి మా అందు ఈ రోడ్డుకు సహకరించాలని మేము మలయాళ గ్రామస్తుల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నా అన్న.